నేటి పునీతులు పునీత రోమాపురి ఆగ్నేసమ్మ గారు. ఏ వ్యక్తి అయినను ఒక ప్రతిజ్ఞ చేయునప్పుడు తనకంటే ఉత్తముడగు వేరొక వ్యక్తి నామమును ఉపయోగించును. మంగళవారం, జనవరి 21, 2025. మొదటి పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 6వ అధ్యాయం 10 నుండి 20 వచనాలు. సహోదరులారా, దేవుడు అన్యాయము చేయువాడు కాడు. మీరు చేసిన పనులను తోడి సోదరులకు ఒనర్చుచున్న సహాయముల ద్వారా ఆయనయందు మీరు ప్రదర్శించు ప్రేమను ఆయన మరచిపోడు. అయినను మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరివరకు ప్రదర్శింపవలెనని మేము కోరుచున్నాము. మీరు సోమరిపోతులు కారాదు. అంతేకాక విశ్వాసముతోనూ ఓర్పుతోనూ దేవుని వాగ్దానములకు వారసులగువారిని మీరు అనుసరింపుడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్తునని ప్రతిజ్ఞ చేసెను. తనకంటే అధికుడు మరియొకడు లేకుండుటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ యొనర్చెను. నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దానం ఒనర్చుచున్నాను అని దేవుడు చెప్పెను. అబ్రహాము చాలా ఓర్పుగల వాడగుట వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందెను. సర్వసాధారణముగా మానవులు ఒక ప్రతిజ్ఞ చేయునప్పుడు తమకంటే ఉత్తమమగు నామమును ఉపయోగించుదురు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరిష్కరించును. అటులనే తన వాగ్దాన ఫలమును పొందబోవు వారితో తన ఉద్దేశములో ఎట్టి మార్పు కలుగబోదని స్పష్టము చేయ దేవుడు సంకల్పించెను. కనుకనే తన వాగ్దానమునకు ప్రమాణమును కూడా జోడించెను. కావున ఈ రెండు విషయములు మార్పులేనివి. ఇవి దేవుడు అసత్యమాడజాలని విషయములు. కనుక శరణాగతులమైన మనము మన ముందుంచబడిన ఈ నిరీక్షణను దృఢముగా నిలిపి ఉంచుకొనుటకు మరింత ప్రోత్సహింపబడుచున్నాము. ఈ నిరీక్షణ మన హృదయములకు ఓడయొక్క లంగరు వంటిది. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలో నుండి గర్భాలయములోనికి చొచ్చుకొని పోవును. మన కొరకై మన కంటే ముందే యేసు అచట ప్రవేశించెను. ఆయన మెల్కీసెదెకు యాజక క్రమమున శాశ్వతముగా ప్రధాన యాజకుడయ్యెను. ఇది ప్రభువు వాక్కు.